ఏంటంటే ఈ ప్రభాకర్ రావు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, ఇగో ఫలానా ఫలానా నెంబర్లు నువ్వు ట్యాప్ చేయాలి. ప్రభాకర్ రావు ఏం చేసిండు, ఆ నెంబర్లు 600 నెంబర్లు వాళ్ళ 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 ఫోన్ ఎట్లా ట్యాప్ చేయాలా, వీళ్ళందరి మీద మావోయిస్టుల సమాచారం అన్న యాంగిల్లో వాళ్ళందరికీ మావోయిస్టు ముసుగేసి హోమ్ సెక్రటరీ ఆ రివ్యూ కమిటీ ఉంటుంది కదా, ఆ రివ్యూ కమిటీకి పంపిండి అనమాట. ఆ రివ్యూ కమిటీకి పంపిన లిస్ట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ట్యాప్ చేసిన లిస్ట్ ఒకటి ఉంటుంది. ఇట్లా రకరకాల అంశాలు విచారణలో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నెంబర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన సరే ఒకసారి టీఆర్ఎస్ సానుకూలంగా ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మళ్ళీ ఇటు టర్న్ అయ్యిండు. అంత కమర్షియల్ ఉంటుంది, ఏముండదు అక్కడ. సో కాబట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా కొద్ది రోజులు వ్యతిరేకమైన వార్తలు వచ్చినాయి పేపర్లో. సో దాంట్లో భాగంగా ఈయన అసలు ఎవరెవరితో మాట్లాడుతుంది, ఈయన ప్లాన్ ఏంది, రేపు పొద్దుగాల ఏం బ్యానర్ ఐటమ్ వస్తుంది, ఈ వార్త రావాలని ఎవరైనా నిన్న ఫోన్ చేస్తున్నారా, ఆ కోణంలో రాధాకృష్ణ అడుగుల మీద చర్చ జరిగి ఉంటుంది. ఆయన ఫోన్ ట్యాప్ చేసి నాకు అనుమానాలు వచ్చినాయి, పేర్లు రాసిన వాళ్ళకి ఇచ్చిన, రివ్యూ చేయాల్సింది వాళ్ళు రివ్యూ చేసినారు, నాకు ఇచ్చినారు, ఫోన్ ట్యాప్ చేసిన అంటున్నాడు. ఇప్పుడు అందరిది బాధ్యత ఇందులో, నాకేం సంబంధం, కేసీఆర్ చెప్పిండు కాబట్టి మేము చేసినాం, కేసీఆర్ దగ్గర ఆయన పని చేసిండు, కేసీఆర్ ఎట్లా చెప్తే ఆ కేసీఆర్కి నమ్మిన బంట ఆయన, ప్రభాకర్ రావు చెప్తే కేసీఆర్ చెప్పినట్టే కాబట్టి మేము ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కుదరవు. నీకు చేత కాకపోతే నువ్వు పర్ఫెక్ట్గా నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించకపోతే నువ్వు తప్పుకోవడమే. మేమేం చేయలేకపోయినాం ఆనాడు అని అంటే ఇట్లా నాకు నేను ఈ తప్పుడు పనులు నేను చేయను బస్ అని చెప్తే నేను ఇంకొక పోస్టుకు బదిలీ చేస్తారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నా నేరమే. మీరు డబ్బులు తీసుకుంటేనే, మీరు తప్పుడు పని చేస్తేనే నేరం అని కాదు. మీరు మౌనంగా ఉన్నా, మీ విధులని తప్పుగా మీరు నిర్వర్తించినా అది నేరం కిందనే వస్తుంది. అక్కడ డబ్బులు ఉన్నాయా, కరప్షన్ జరిగిందా, ఏమైనా సంబంధం లేదు.